సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. నేను గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఈరోజు మా ఏపీజీఏ కార్యాలయము మెడికల్ కాలేజీ కాంపస్లో ఉండటం వల్ల ఆ కార్యాలయాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ఉద్దేశం గురించి మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గుంటూరు ప్రిన్సిపల్ వారిని కలవడం జరిగింది. ప్రిన్సిపల్ గారికి మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించాము. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిజమైన సంఘం, ఎన్నికలబద్ధంగా ఆ జీవో బైలా ప్రకారంగా నడుస్తున్నటువంటి సంఘం మాది. అయితే ఒక సస్పెండ్ అయిన వ్యక్తి కేఆర్ సూర్యనారాయణ అనే వ్యక్తి మా సంఘం నుంచి ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి సస్పెన్షన్లో ఉన్న వ్యక్తులు కోట్ల స్కామ్లో ఆయన అవినీతి ఆరోపణలో ఉండి అటు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. ఏ ఉద్యోగి మీదైనా సరే ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి తోడు ఒక సంఘానికి మనం నాయకత్వం వహించేటప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సంఘాన్ని ఎప్పుడు నా చేతుల్లోనే ఉండాలి అనేటటువంటి అహంకార ధోరణితో, అభద్రతా భావంతో ఆయన సంఘానికి రాజీనామా చేయకుండా, ఎలక్షన్లు పెట్టకుండా, సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళు తీసేయటము, దానికి ఏదైనా సరే ఒక రాజ్యాంగబద్ధంగా ఒక సంఘ నియమ నిబంధనల ప్రకారంగా వ్యవహరించకుండా నాకు ఇష్టమైతేనేమో ఎల్లయ్య ప్రెసిడెంటు, ఇష్టం లేకపోతే పుల్లయ్యని తీసేశాను అంటే కుదరటానికి ఎల్లయ్య పుల్లయ్య తీసేయడానికి ఇది మన ప్రభుత్వ ఉద్యోగం, ఒక బాధ్యతమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపే ప్రభుత్వంలో ఉన్న పనిచేసేటటువంటి ఉద్యోగులు. మనకి ఇది మెసేజ్ అనేది ఎలాగుంటుంది? ఈరోజు మనం చూస్తున్నాము ఎన్నో సంఘాలు, ఆటో రిక్షా యూనియన్ ఉంది, రిక్షా కార్మికుల యూనియన్ ఉంది, అట్లా రకరకాల కార్మికులు, రకరకాల వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా సంఘాలు నడిపిస్తున్నారు. దానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మన ఉద్యోగంలో ఏంటి ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక అకౌంటెన్సీ లేదు, ఏమి లేకుండా, అకౌంటెన్సీ కూడా లేకుండా ఆ ఉద్యోగుల యొక్క అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేసే విధానంలో బ్లాక్మెయిల్ చేసి కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉద్యోగుల దగ్గర వాళ్ళ దగ్గర బెదిరించి వసూళ్లకు పాల్పడి చేసి రకరకాలుగా ఉద్యోగుల్ని కూడా వేధించేటటువంటి చర్యలకు పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటివి చూసి క్షమించటము సరైనటువంటి విధానం కాదు. మనం ఉద్యోగస్తుమై ఉండి ఉద్యోగాలను అడ్డుపెట్టుకొని చేస్తున్నటువంటి అలాంటి విషయాలను మేము ఖండిస్తూ నిజంగా ఈరోజు మరి మేము కూడా గవర్నమెంట్ని అడగడం జరిగింది, గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసాం. అసలు నిజమైన సంఘం మాది, ఎన్నికలు నిర్వహించుకొని ఎన్నికల ప్రకారంగా నడుస్తున్నటువంటి సంఘం మాది. అంతేగాని కోఆప్షన్ చేసుకోవటం, నేను వాడిని తీసేసాను, ఈయన్ని పెట్టాను, ఈయన్ని తీసాను, అట్లా ఇష్టం వచ్చి చేసేటువంటి రీతులు లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా మేము నడుస్తూ ఉన్నాము. అందుకోసమే మేము అలా నడుస్తున్నాం కాబట్టే వీళ్ళని సూర్యనారాయణ గారు సస్పెన్షన్లో ఉన్న కాలంలో అది సమంజసం కాదు అనేది మేము ప్రశ్నించడం వల్ల ప్రశ్నించే గొంతుల్ని కోసేసే విధంగా వీళ్ళు తయారయ్యి అది వ్యక్తిగతంగానే కాకుండా సంఘాన్ని కూడా ఈరోజు వాళ్ళు విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రవర్తనని ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ ప్రవర్తన మేము ఖండిస్తున్నాము. మేము కూడా ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని ఒకటే కోరుతున్నాము, అయ్యా నిజమైన సంఘం మాది, బైలా ప్రకారం నడుస్తున్న సంఘం మాది, దీని మీద ఆల్రెడీ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది ప్రభుత్వంలో. కాబట్టి మీరు మీ క్యాంపస్లో ఉన్నటువంటి మా యొక్క కార్యాలయాన్ని మాకు అప్పగించాలని చెప్పేసి మేము విన్నవించుకుంటా కోరుతా ఉన్నామండి. దయచేసి ఈ విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా ఆలోచించి న్యాయానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని మీడియా ముఖంగా కోరుతున్నానండి. ప్రిన్సిపల్ గారు ఎలా స్పందించారండి? ప్రిన్సిపల్ గారు కూడా చాలా చక్కగా స్పందించారు. మరి వాళ్ళకి అది అలాట్ చేసిన టైంలో తను లేరు, అది ఏ విధంగా అలాట్ చేశారు, ఎలాగా, దానికి మనకున్న ఏంటి, దానికి కరెంటు బిల్లులు ఏ విధంగా పే చేస్తున్నారు, దానికి ట్యాక్సీలు ఏ విధంగా ఉన్నాయి, దాని మెయింటెనెన్స్ ఎట్లాగ ఏంటి, అవన్నీ కూడా వారి యొక్క సహచార ఉద్యోగులతో డిపార్ట్మెంట్లో అన్నీ మాట్లాడుకొని ఆ ఫైల్స్ ఒకసారి రివ్యూ చేసుకొని తగిన నిర్ణయం తీసుకొని దాన్ని న్యాయబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందండి.
ఒక్క నిమిషం అట్టాలి, ఒక ఫోటో తీసుకో. మీరు రండి. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.